ప్రైజ్ లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను, గమనించండి ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 12వ వచనము నేను చదువుతాను, గమనించండి. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చదువుకున్నటువంటి మనము ఈ వచనంలో రాయబడినటువంటి విషయాలు మనం గమనిస్తే, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. 1, సమాధానము పొందుకొని పోబడుదురు. 2, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఇలారా, మనం ఈ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే, దేవుడు సర్వోన్నతుడైనటువంటి వాడు. దేవుడు తాను సృష్టించిన లోకానికి వేరుగా, దానికి పైగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన గొప్పతనము, ఆయన యొక్క దేవుని తన శక్తి, అంతేకాదు తన మంచితనము, తన పరిశుద్ధతను మనకు స్వభావ సిద్ధంగా దేవుడు మానవుడుల కంటే అధికుడు అనే అంతర్భావము ఈ అధ్యాయంలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన తలంపులు, ఆయన మార్గాలు మన తలంపులు, మన మార్గాల కంటే ఉన్నతమైనవి, అంటే ఎత్తైనవి. దేవుడు మనలను రక్షించేటప్పుడు మన మానవ ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలిగేటట్లు ఆయన మనలను పునరుద్ధరిస్తాడు. అంటే దాని అర్థము మనం ఆలోచన చేస్తే, మనం దేవుని స్వరూపములోనికి మార్చబడతాము. లేదా దేవునికి మానవులకు మధ్య ఉండే భేదము ప్రియులరా మరి తెలియజేయటానికి దేవుడు సర్వోన్నతుడైనటువంటి వాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, ఆయన రక్షణను కలుగజేసి సంతృప్తి పరచగలిగినటువంటి వాడు అనేటువంటి అర్థం ఇస్తుందన్నమాట. అది ఆయన మంచితనాల పట్ల మనము ఆయన చూపేటువంటి గొప్ప ప్రేమ ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది. చూస్తే ప్రియులారా, ఈ 55వ అధ్యాయములో 1 నుంచి 13 వచనాలు ఉంటాయి. ఇందులో దేవుడు ఉచితంగా మనకు ఇచ్చేటువంటి సంతోషం చదువుకున్నాం కదా. ఈ 12వ వచనంలో మనం చదువుకుంటే, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. కాబట్టి మనం చూస్తే
ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రజల్ని క్షమాపణ దేవుడు తన ప్రజలను క్షమాపణ పొందుకోవాలి. దేవుడు ఉచితంగా దేవుడు తన ప్రజలకు సంతోషాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మొదటి వచనంలో 55వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు మాట చూడండి. దప్పిగొని వారులారా నీళ్ళ యొద్దకు రండి. చూడండి, దేవుడు తన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే దేవుడు తన ప్రజలను తన క్షేమం పొందుకోమని కోరుకుంటున్నాడు. అందుకనే కదా దప్పిగొని వారలారా నీళ్ళ యొద్దకు రండి ఏమంటున్నాడంటే, రండి రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమను పాలను కొనుడి. మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినటువంటి నీళ్ళు అనేటువంటిది ఒక సంతృప్తికరాన్ని ఇచ్చేటువంటిది. భౌతికంగా మనము ఒక ఆకలి దప్పికి ఉండినప్పుడు నీళ్లు తాగినప్పుడు సేద తీర్చబడేటువంటి వారముగా ఉంటాం. చూడండి, ఒక పనికి వెళ్ళొచ్చిన ఏదన్నా కష్టపడి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనము నీటి ద్వారా ఎంతో సేద తీర్చబడే వారంగా ఉంటాం. అయితే ఈ నీరు ప్రియులరా, ఈ భౌతికమైనటువంటి నీరు ఎన్ని తాగినా మరలా దప్పికవుతానే ఉంటుంది. ఈ సందర్భం మనం యోహాను సువార్తలో మనం చూస్తాం. ఒక స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు దాహమునకిమ్మని అడుగుతాడు. ఈ నీళ్ళు తాగితే మరలా దప్పికొంటారమ్మా, నేనిచ్చు నీళ్లు తాగువాడు నిత్య జీవం గలవాడవుతాడు అని, ఇక మరలా ఎప్పుడు దప్పికొనడు అని ప్రభువారు చెప్తూ ఉంటాడు. అయితే ఆ జలము నాకు ఇమ్మని యేసు ప్రభుతో అనటం మనం చూస్తాం. కనుక ఇక్కడ నీళ్ళు అనేది ఒక రక్షణకు సాదృశ్యంగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే వారి జీవితాల్లో సంతోషాన్ని పొందుకోవటానికి గల కారణం ప్రియులారా, మనం గమనిస్తే 12వ వచనంలో మీరు సంతోషముగా బయలు వెళ్ళెదరు. కనుక వీరి సంతోషానికి కారణం ఏంటంటే నీళ్ళ యొద్దకు రండి అని చెప్తా ఉన్నాడు. రోకలు లేకయే మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమను పాలను కొనుడి. ప్రియులారా, చూడండి, దేవుడు ఉచితముగా ఇచ్చేటువంటి ఈ నీటి ద్వారా ఇప్పుడు వాస్తవంగా మనం ప్రియులారా ఈ భౌతికమైనటువంటి నీళ్ళు ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. అంతా కూడా నీళ్ళు కూడా కొనే పరిస్థితి. అయితే ఆ కొనే పనే కూడా లేదు. దేవుని యొద్దకు వచ్చి ఆ దేవుడిచ్చేటువంటి నీళ్లు తాగితే, ఈ కొని ఇచ్చే నీళ్లు తాగినటువంటి వారు మరలా 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 దప్పికొంటూనే ఉంటారు. అయితే ఈ కొని రోకల లేకయే వచ్చి నీళ్లను కొనుడి అని చెప్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు. ఆయనలో ఉన్నటువంటి సంతోషం, ఆయన వాక్యమనే నీళ్ళ యొద్దకు మనం వచ్చినప్పుడు ఈ వాక్యమనే నీటి ద్వారా వచ్చేటువంటి సంతృప్తి ప్రియులరా ఎప్పుడును ఎవ్వరును పొందుకోలేరు. మీరు రుచి చూసి
ఎరిగితే దానిని చెప్పగలుగుతారు. కనుక దేవుని యొక్క వాక్యం అనే నీటి వద్దకు నువ్వు వచ్చిస్తే దేవుడు ఇచ్చేటువంటి నీటిలో ఉన్నటువంటి సంతోషం ఎక్కడ పొందుకోలేవు ఈ ప్రపంచంలో. అందుకనే మనం ఆయన యొద్దకు వస్తే ఆయన సంతోషాన్ని మనకిస్తాడు, ఆయన ఆనందాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకా దేవుని యొద్దకు రాకుండా నిర్లక్ష్యం చేస్తూ అవిధేయత చూపుతూ అనేక మార్లు హెచ్చరించిన, అనేకమైన సార్లు తెలియచేసినా కూడా ఈ సంతోషాన్ని పొందుకోవటానికి నువ్వు ఇంకా నిర్లక్ష్యం చూపుతున్నావేమో ప్రియా సహోదరుడా, సహోదరి. కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయాన దేవుడు తన మెల్లనైన స్వరం ద్వారా, తన నీ జీవజలము ద్వారా నిన్ను సంతృప్తి పొందించాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే దాన్ని నువ్వు పొందుకోవటానికి ఇష్టపడుతున్నావా ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి? ఆ సంతోషాన్ని ఇవ్వటానికి నువ్వు ఖర్చు చేయవలసిన అవసరమే లేదు అని చెప్తున్నాడు. మనం ఖర్చు చేసి కొనేటువంటి నీళ్లు తాగి దప్పికి తీరదు. అయితే దేవుడిచ్చే నీరు, దేవుడిచ్చేటువంటి వాక్యం అనే నీరు నీకు జీవితకాలం కూడా సంతృప్తినిస్తుంది, సంతోషాన్ని పొందుకుంటావు, ఆనందము చూడగలుగుతావు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో సంతోషాన్ని చూడగలుగుతావు, ఆనందాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి ఎంతకాలం ఇట్టి సంతోషానికి నువ్వు దూరంగా ఉంటావు? దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు ఆహ్వానిస్తున్నాడు, దేవుడు ప్రేమతో నీ దాహము తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఆయన యొద్దకు రావటానికి ఇష్టపడితే చాలు, దేవుడు నీకు జీవజలాన్ని ఇచ్చి నిన్ను సంతృప్తిపరిచి ఇక ఎన్నడూ దాహము లేనంతగా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఇక ఇదే తప్ప ఇక ఎక్కడా లేదు సంతృప్తి, ఇందులో తప్ప, ఈ నీరు తప్ప, ఈ వాక్యం అనే నీరు తప్ప ఎక్కడా ఈ లోకంలో సంతోషం లేదు అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రభువైన యేసు యొద్దకు వచ్చినప్పుడు, ఆయనను రుచి చూచినప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. కనుక అందుకనే దేవుని వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, సంతోషాన్ని ఇస్తాను, తృప్తినిస్తాను, ఆనందాన్ని ఇస్తాను అని దేవుని వాక్య భాగంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే యెషయా 55:12 మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. కనుక మీరు మీ జీవితాల్లో సంతోషం కావాలి అని దేవుడు ఇష్టపడి సిద్ధపరిచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. రోకలు లేకయే వచ్చి సంతృప్తి పొందుడి, నీళ్లను పానం చేయడం చెప్తాడు. అంటే ఈ నీరు ద్వారా నీకు రక్షణ. అందుకనే దేవుని వాక్యంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కాబట్టి నీరు మొదటిగా మనకు రక్షణకు సాదృశ్యంగా మరి సూచిస్తూ ఉన్నది. అంటే బాప్తిస్మము ద్వారా పాపక్షమాపణ, పొందుకొని ప్రభువులో సంతోషాన్ని నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు దాని యొద్దకు వస్తే, ఆ వాక్యం అనే నీటి యొద్దకు వస్తే నీవు దాన్ని పొందుకుంటావు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, గమనిస్తే ఆనందముగా ఆనందం పొందుకుంటారు.
మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానం పొందుకొని పోబడుదురు. కనుక మరి సంతృప్తి పొందిన పిదప దేవుడు సమాధానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యొద్దకు సంతోషం, సమాధానాలు ఆయన యొద్ద ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఆ సంతోషాన్ని పొందుకోవాలని రెండవదిగా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, అందుకనే చూడండి ప్రియులారా, 55:3 మనం గమనిస్తే దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, చూడండి దేవుని వాక్యాన్ని 55:3 చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. మీరు వినిన ఎడల మీరు బతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. రెండవదిగా ప్రియులారా, ఆయన కృపను చూపించే దేవుడు. ఏం చేస్తున్నాడు? కృపను చూపించి నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు నిత్య నిబంధన చేస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఆయన యొద్దకు వచ్చే వారంగా ఉండాలి. ఆయనే నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ఆయనే నిత్య నిబంధన చేసి, కాబట్టి దేవుడు తన ప్రజలకు నిత్య నిబంధన చేసే దేవుడుగా ఉండి, 2 రాజులు 7:7 ఉంటుంది. మనం ఈ నిబంధన ప్రకారము దావీదు వంశం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది అని మనం కూడా చూస్తాము. చూడండి, 2 సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను, గమనించండి. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. కనుక ప్రియులారా, మనం ఇక్కడ చూస్తే దావీదుకు నిత్య నిబంధన చేసి స్థిరపరిచాడని చెప్తున్నాడు. పైన వచనాల్లో మనం చూస్తే సమూయేలు 7:14 చూడండి, 13 నుంచి, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపములు చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృపను దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయను. కనుక దావీదునకు దూరము చేయను అని నిత్య నిబంధన చేసిన దేవుడిగా ఉన్నాడు. అంటే ప్రియులారా, దేవుడు తన ప్రజల పట్ల ఒక నిత్య నిబంధన చేసి ప్రియులారా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. దేవుడు తన యొక్క ప్రేమ, తన యొక్క కృప ఆయన మన పట్ల చూపే దేవుడుగా ఉన్నాడు. కనుక మనము యెషయా గ్రంథం 55:12 మరొకసారి చదివినట్లయితే, ప్రియులారా సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. కనుక మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీతనాదము చేయును. కాబట్టి మనం సమాధానం పొంది తోడుకొని పోబడుదురు అని అంటున్నాడు. ఎందుకు? కారణం దేవుడే నీళ్ళ యొద్దకు వచ్చినప్పుడు, అంటే నీళ్ళు రక్షణకు సాదృశ్యంగా
దేవుడు రక్షణ ఇచ్చినప్పుడు మన జీవితంలో సంతోషాన్ని పొందుకుంటాం. రెండవదిగా ఆయనే నిత్య నిబంధన చేసిన దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు ప్రియులారా, మానవులు నిబంధనలు చేస్తారు, లేక వాగ్దానాలు చేస్తారు, కానీ అవి చేయచాలరు. దేవుడు నిబంధన చేశాడంటే అది చేసేవాడుగా ఉంటాడు. తద్వారా మనం ఆ యొక్క సంతోషాన్ని పొందుకోగలుగుతున్నాం. నిత్యము ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పి దావీదు కృప చూపి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన శాశ్వత రాజుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తే బబులోను చెరకాలంలో యెరూషలేములో సిద్కియాతో దావీదు వంశములోని రాజుల పాలన ముగిసిపోయింది. అయితే దావీదు వంశము నుండి వచ్చిన యేసు క్రీస్తులో ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది. కొత్త నిబంధనలో పౌలు ఈ వచనాన్ని తెలియజేస్తాడు. అపోస్తలుల కార్యములు 13:34లో మనం గమనిస్తే ప్రియులారా, చూడండి, దేవుని వాక్య భాగంలో నుండి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో 34వ వచనానికి మనం గమనిస్తే, నేను చదువుతాను, వినండి ప్రియులారా. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. ఇవి నమ్మకములైనవని చెప్పెను. చూసారా, నిబంధన చేసిన దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు ఆయన నిత్య నిబంధన చేసి నెరవేర్చే దేవుడుగా, రెండవదిగా ఆయన మనకున్నాడు. అందుకనే సంతోషముగా బయలు వెళ్ళెదరు అని చెప్తా ఉన్నాడు దేవుడు. మూడవదిగా ప్రియులారా, మనం గమనిస్తే, ప్రియులారా, మనం చూస్తే దేవుని వాక్య భాగంలో దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాలు దేవుని ప్రజలకు అవన్నీ కూడా వర్తింపజేసే దేవుడుగా ఉన్నాడు. అబ్రహాముతో చేసిన నిబంధన ఆదికాండం 12:3లో అన్య జనాంగాలుగా దేవుని ప్రజల్ని సమీపించే కాలం గురించి కూడా సూచిస్తూ ఉంది. కనుక అనేకమైన విధాలుగా తన ప్రజలైనటువంటి వారిని నిబంధన చేసుకొని నడిపిస్తూ ఉన్నాడు. సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆనందాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కనుక అటువంటి ఆనందాన్ని, అటువంటి సంతోషాన్ని మనము ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దనే పొందుకోగలుగుతాం. కాబట్టి అటు సంతోషం లేని వ్యక్తిగా ఉన్నావా? అటు అసమాధానంతో ఉన్నావా? అయితే ప్రభు యొద్దకు రా. సంతోషంగా నువ్వు బయలు వెళ్తావు. సంతోషంగా ఈ లోకాన్ని ముగించుకోగలుగుతావు. రక్షించబడినప్పుడు సంతోషంగా వెళ్తాం. ఎందుకంటే మన గమ్యస్థానం దేవుడు మనకు తెలియజేశాడు. మనం ఈ లోకాన్ని విడిస్తే ఆయన యొద్దకు వెళతామనేటువంటి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకిస్తాడు. కనుక సంతోషంగా బయలు వెళ్ళెదరు. కనుక మనం బయలు వెళ్తే సంతోషంగా వెళ్తాం. ప్రియులారా, కొందరు నిరీక్షణ లేనటువంటి వారు కలవరాలతో, అనేకమైనటువంటి సంశయాలతో ఉండి ఈ లోకాన్ని ముగిస్తూ ఉంటారు. కనుక మనం నెమ్మదిగాను, సంతోషంగాను, సమాధానంగాను బయలు వెళ్ళే ప్రజలుగా, దేవుడే మనకు తోడుగా ఉండి రక్షణనిచ్చి, జీవజలం నీళ్ళనిచ్చి, ప్రియులారా, సంతోషంగా బయలు వెళ్ళే ప్రజలుగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అటు సంతోషము ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉన్నది. కనుక ఆయన యొద్దకు ఇంకా రక్షించబడి కూడా
ఇలాంటి అసమాధానం కలిగినప్పుడు దేవునికి దూరంగా ఉంటున్నావేమో. ఇలాంటి అసమాధానంతో, అసంతోషం లేనప్పుడు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకెందుకు ఈ శ్రమలు వస్తాయి అని నువ్వు నిరుత్సాహపడి శ్రమ దినమును నీవు కృంగిపోయిన ఎడల నువ్వు చేతకాని వాడవవుతావని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే దావీదు భక్తుడు శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్తున్నాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగినానని చెప్తున్నాడు. కనుక ప్రభు శ్రమలో నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నీవు తిరిగి మరలా దేవుని యొద్దకు రా. దేవుడట్టి సంతోషాన్ని పొందుకొని నువ్వు బయలు వెళ్ళే వ్యక్తివిగా ఉంటావు. ఆ విధంగా దేవుడు చేయడానికి నీకు ఈరోజు ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు తృణీకరించొద్దు. యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని నీవు పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఆనందంగా నీవు వచ్చి నువ్వు సంతోషంగా వెళ్ళాలి అని ప్రభు కోరుతున్నాడు. కనుక ఎక్కడికి రావాలి అనంటే దేవుని మందిరానికి వచ్చి సంతోషంగా వెళ్తావు. నువ్వు దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది, దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది, దేవుని మందిరంలో ఆనందం ఉంటుంది. ప్రియులారా, దేవుని మందిరంలో చెప్పన సఖ్యం కాని సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషం నీకివ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎన్నిసార్లు నువ్వు త్రోసివేసుకొని ఉంటావు. దైవ సేవకులు రమ్మన్నప్పుడు, విశ్వాసులైన వారు దేవుని మందిరానికి ఆహ్వానించినప్పుడు, ఎందుకో తెలుసా, నీవు కూడా ఆ దేవుని యొద్దకు వచ్చినప్పుడు సంతోషం పొందుకుంటావు, ఆనందం పొందుకుంటావు, నెమ్మదితో జీవిస్తావు. ఎక్కడ దొరకనటువంటి సంతోషం, చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషం నాకు ఎట్లు లభించను. కనుక ఈ సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే యేసు దగ్గరకు రా. యేసు ప్రభు సన్నిధికి వస్తే నీ వాటి సంతోషం పొందుకుంటావు. ఆయన నిత్య నిబంధన చేస్తాడు. నీ పాపములు క్షమించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో యేసు నామమున ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షించబడును. అట్టి రక్షణ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సోదరుడా, సహోదరి, రక్షించబడి కూడా సమాధానంతో ఉన్నటువంటి వారికి సంతోషాన్ని ఇస్తాడు. నీళ్ళ యొద్దకు రండి అని ఆహ్వానిస్తాడు. కాబట్టి ఎంతకాలం దూరం చేసుకుంటావు? ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని తన మెల్లనైన స్వరం ద్వారా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకో. దేవుడట్టి సంతోషాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకుంటావు. దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకొని దేవుడిచ్చే ఆ నిత్య రాజ్యంలో దేవుడు నీకు కూడా ఆయనతో మనం కూడా ఉండటానికి ఆయన మనకు స్థలం సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. విశ్రాంతి లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా, యేసు యొద్దకు రా. సంతోషాన్ని పొందుకో, సమాధానాన్ని పొందుకో. దప్పికి తీర్చే దేవుడు ఆయన. నీకు ఆహారాన్ని పుష్టిగా అందించగలిగిన దేవుడు, జీవజల నీటిని ఇచ్చేవాడు. ఆయన ఎవరో తెలుసా? నేను నిజమైన ఆహారమును అని అంటాడు. ఈ ఆహారం తిను భుజించువాడు మరలా ఆహారం ఆకలవుతుంది, కానీ నన్ను భుజించువాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడని చెప్పాడు. అట్టి నిత్య జీవానికి పాత్రుడుగా చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు దాన్ని త్రోసివేయద్దు. ఈ దినమందే ఎన్నోసార్లు నీ పరిస్థితిని బట్టి నువ్వు మందిరానికి దూరంగా ఉన్నావేమో, ఈ సంతోషానికి వెలుపుటూ జీవిస్తున్నావేమో, ఈ సంతోషాన్ని వదిలిపెట్టి లోకంలో సంతోషమే బాగుందని వెళ్ళావేమో. తిరిగి ప్రభు ఆహ్వానిస్తున్నాడు.
నీళ్ళ యొద్దకు రా. ఈ లోకంలో నీళ్లు తాగితే నువ్వు మరలా దప్పికొంటావు. నేనిచ్చు నీళ్లు తాగితే జీవజలము, నీళ్లు, ఇక మళ్ళా ఎప్పుడు దప్పికొనవు. అటువంటి శ్రేష్టకరమైన జీవజలాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు నీకు కూడా అట్టి సంతోషము, అట్టి సమాధానము కలిగి నువ్వు బయలువెళ్ళే వ్యక్తివిగా ఉంటాడు. చివరిగా మనం 12వ వచనం చదువుకొని ముగించుకుంటాం. మీరు సంతోషముగా బయలువెళ్ళెదరు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ యొద్ద పర్వతములో మెట్టలు సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ప్రియులారా, అటువంటి సంతోషము, అటువంటి ఆనందము, అటువంటి సంగీతము దేవునిలోనే ఉన్నది. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మొదటి వచనంలో మనం చూస్తే, దప్పికొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ లేకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగుజేయు దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యర్థపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. అప్పుడు మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి. నీ జీవితంలో ఎందుకు నువ్వు సుఖపడలేకపోతున్నావంటే నువ్వు ఆయన వద్దకు రావట్లేదు, ఆయన మాట వినటం లేదు. అందుకే నువ్వు కష్టార్జితం అంతా కూడా నీ కుటుంబం అనుభవించకుండా వేరు మార్గాలలో దూరం చేసుకుంటున్నావు. కనుక యేసు యొద్దకు రా, సంతోషాన్ని పొందుకో. ఊరకే రా, భోజనం చేయి, సంతోషాన్ని పొందుకో. ద్రాక్షారసమును పాలను కొనుడి. ఎంత గొప్ప దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఊరకే రమ్మంటున్నాడు. నీ ఆస్తులు, నీ ఐశ్వర్యాలు ప్రభు కోరటం లేదు. రా, వస్తావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినము ప్రభా ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలన్నీ క్రీస్తు మహిమలో తీర్చి మీ నామానికి మహిమ కలుగునట్లుగా నీ బిడ్డల అవసరతలన్నీ తీర్చమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ, ఎవరైతే ప్రార్థించమని కోరారో వారి ప్రార్థనలన్నిటిని ప్రభా మీరు అన్నిటికీ జవాబు దయచేసి సంతోషము, సమాధానము, ఆనందము వారి జీవితాలను అనుగ్రహించి సహాయపడమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.